హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఫ్యామిలీతో కలిసి కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్లో ప్రయాణానికి సంబంధించిన వివరాలు వివరిస్తాను. ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడ వెహికల్స్కి ఛార్జెస్ చేస్తున్నారు. 3 వీలర్స్కి 4 వీలర్స్కి ఇక్కడ ఛార్జెస్ అయితే చేస్తున్నారు. మేము 3 వీలర్స్లో వచ్చాము కాబట్టి మాకు 30 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 వీలర్స్లో వచ్చే వెహికల్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో మాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మేము కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డుకి ఇరు వైపులా సైన్ బోర్డ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా చూస్తూ ప్రయాణం చేయాలి. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి మంకీస్ వంటి జంతువులు ఉంటాయి. మనం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఫైనలీ ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చేసాము. వినాయకుడి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. కొండపైకి చేరుకున్నాము. ఇక్కడ నంది మనకి కనపడుతున్నాడు. నంది దగ్గర మనము దీపారాధన చేసుకుంటాము. భక్తులందరూ అక్కడ దీపారాధన చేస్తున్నారు. మేము కూడా పూజలు చేస్తున్నాము. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత మెట్ల దారి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది మెట్ల దారి అండి. పైకి వెళ్తున్నాము. చాలా మెట్లు ఉన్నాయండి ఎక్కడానికి. చాలా కష్టంగా ఎక్కాము. ఇదేనండి దేవుడి దగ్గరికి దారి. పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వీడియో ఫొటోస్ అనేవి తీయడం కుదరదండి. ఇంత మటుకే చేయగలుగుతున్నాము. ఫైనలీ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఫోన్స్ అయితే అలౌస్ లేవు కాబట్టి మేము దేవుని వీడియో చేయలేకపోతున్నాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.